వినిపించడానిక మనం ఇక్కడికి వచ్చింది? టెల్ సంథింగ్. నేను అడిగిన దాన్ని అడిగినట్టే ఉన్నాను. నువ్వు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు. సైలెంట్ మెయింటైన్ చేయడం స్టైల్ అనుకుంటున్నావా? నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్లేలోపు నీ ఆన్సర్ కావాలి. దట్ టు పాజిటివ్. చెప్పు, ఎందుకు డిలే చేస్తున్నావు? చెప్పు, నేను చిన్నపిల్లనా? ఏదో సరదాగా ఆటలాడుకోవడానికి నిన్ను లవ్ చేస్తున్నానా? నేను నిజమే చెప్తున్నా. నేను సీరియస్ గా నిన్ను లవ్ చేస్తున్నా. ఓకే? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఏది కోరుకుంటే అది మా నాన్న నాకు ఇచ్చారు. అందుకే నేను అనుకున్నవి అనుకున్నట్టు జరిగాయి. దక్కాల్సినవి దక్కాయి. అన్నీ అనుభవించాను. ఇప్పుడు నేను నిన్ను కోరుకుంటున్నాను. నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వు నాకు కావాలి అంతే. ఎస్, నువ్వు నాకు దక్కాల్సిందే. నువ్వు నాకు దక్కకపోతే ఆ బాధ నేను భరించలేను. నువ్వు నా వెంట లేకపోతే ఆ లైఫ్ నేను ఊహించలేను. తరువాత అది దేనికి దారి తీస్తుందో అంతకంటే చెప్పలేను. ఈ మాటలన్నీ నేనేం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ సీరియస్ గా చెప్తున్నా. డిప్రెస్ అయ్యాక నేను నా మూడ్లో ఉండను కదా, అందుకే ముందుగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు గాని ఇంకా అదే ఓల్డ్ డైలాగ్ చెప్పినా, లేదు లవ్ చేయట్లేదన్నా, బాగా చూడు, రెడీగా వెంట తెచ్చుకున్నా. నీ నిర్ణయం నెగటివ్ గా వస్తే ఆ సెకండ్నే ఈ పాయిజన్ తాగేస్తా, చచ్చిపోతా. శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతా. నేహా, ఏంటి ఆ పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు? నువ్వు మాట్లాడకు. నీకు మాట్లాడే హక్కు లేదు. నిన్ను నమ్మితే నువ్వు నాకేం చేసావు? చిన్న హెల్ప్ కూడా చేయలేదు. జస్ట్ వాసును కన్విన్స్ చేయమన్నాను, చేసావా? నాకెందుకు లేని ఊరుకున్నావు. అట్లీస్ట్ ట్రై కూడా చేసిండు. అందుకే నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. చెప్పు వాసు, నాకిప్పుడే ఈ క్షణమే నీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఏంటండి ఇది? మీరు ఇలా పాయిజన్ చూపిస్తూ సడన్ గా సమాధానం అంటే కష్టమే కదా. సడన్ అంటే సడన్. నీకు సఫిషియెంట్ టైం ఇచ్చాను, ఆలోచించి చెప్పమన్నాను, కానీ నువ్వు చెప్పలేదు. ఇప్పుడు సడన్ అంటావేంటి? ఇంకా వేరే ఛాన్స్ లేదు. నేను 1 2 3 అని 5 లెక్క పెట్టేలోపు ఐ లవ్ యూ చెప్పు, లేదా చచ్చిపోతాను. నేను చెప్పేది వినండి. దయచేసి ఆ బాటిల్ కింద పారండి ప్లీజ్. 5. నేహా, వద్దు నేహా గారు, మీరు చావకూడదు. బ్రతకాలి, జీవితాంతం హాయిగా బ్రతకాలి. బతుకుతాను, కానీ నువ్వు తోడుంటే నా లైఫ్ పార్ట్నర్ అయితే. కానీ నువ్వు నా వాడిగా లేనప్పుడు ఇంపాసిబుల్. బతకలేను. ఇంకెప్పుడు అలాంటి మాటలు, ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎప్పుడైతే మీరు నా కోసం విషయాన్ని భయం లేకుండా తాగాలనుకున్నారో, నా కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్నారో, అప్పుడే మీ మనసు, మీకు నా మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకున్నాను. మీరు ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా నన్ను కాదన్న వాళ్ళని తలుచుకుంటూ ఆరాధించడం, బ్రతకడం వేస్ట్. ఇక నేను సైలెంట్గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. మీకు సరైన సమాధానం చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. ఐ లవ్ యూ నేహా. ఐ లవ్ యూ. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏంటి ఏంటి రేవతి, ఎందుకు జరగకూడదు? నేహా, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. వాసు, నువ్వు నేహాన్ లవ్ చేయడానికి వీల్లేదు. అదేంటి మేడం అలా అంటారు? నేను ఎందుకు నేహాన్ లవ్ చేయకూడదు? రీజన్ అడగద్దు. చేయకూడదు. మీరు చాలా తప్పుగా, అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా ప్రేమ నా ఇష్టం, మధ్యలో మీకేంటి అభ్యంతరం? మీరు మురళిని ప్రేమించొచ్చు, మీరు అతను ప్రేమిస్తే నేనేమైనా అభ్యంతరం చెప్పానా? మీరు నా యజమాని, ఓకే, కానీ ఎంతవరకు? నేను పనిచేయడం, మీరు జీతం ఇవ్వడం, అంతవరకు. లేదా డ్యూటీ అవర్స్లో అక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు, బండి తీ, డోర్ ఓపెన్ చేయి, కార్ ఆపు,
కిరాయి ఇవ్వరు మాత్రం అనొచ్చు. కానీ ఇది నా పర్సనల్ మ్యాటర్, నా మనసుకు సంబంధించిన టాపిక్. నేహా, ఏంటి ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు? మీ అక్క లవ్ చేయొద్దంటే ఎందుకు ఏంటని క్లాస్ పీకమే? రేవతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేహా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. ఇతనొక జంతర్ మంతర్, అనవసరంగా ఇతని మాయలో పడకు. చూడు వాసు, నేహా మీద లేని లవ్వు ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనేది మాకనవసరం. వాసు, డార్లింగ్, ఇది కడుపు మంటతో మాట్లాడుతున్నట్టుంది. ఇంకిక్కడుండడం అనవసరం. పద, మన ప్రేమనగర్కి వెళ్ళిపోదాం. పద డార్లింగ్. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటింది గారాల వల్లు, నన్ను మాయ చేయకే నిర్జానా. వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి గోపి, సడన్ గా గుడికి రమ్మన్నావు? పైగా ట్రెడిషనల్ గా పట్టుబట్టలు కట్టుకొని నీట్ గా తయారయ్యావు. ఏంటి విశేషం? మామూలు విశేషం కాదు, ఓ గొప్ప విశేషం. ముందు నువ్వు లోపలికి రా, అన్ని వివరంగా నీకే తెలుస్తాయి. మీ వాళ్ళంతా లోపలున్నారా? ముందు నువ్వు రా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గోపి. ఇదివరకు నేను ఈ గుడికి రమ్మని ఎన్నిసార్లు ఇన్వైట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. నీకు గుర్తుందా, ఒకసారి నీ సెల్ ఫోన్ కొట్టేసి నిన్ను బలవంతంగా ఈ గుడికి రప్పించాను. అప్పుడే కదా అర్చన నీకు చూపించాను, గుర్తుకొస్తుందా? ఈ గుడికొస్తే ఎన్ని స్వీట్ మెమరీసో. ఇప్పుడేదైనా స్వీట్ కబర్ ఉందా? తినబోతూ రుచెందుకు, కాసేపు ఓపిక పట్టు, సీక్రెట్ నీకే తెలిసిపోతుందిగా. ఏది ఏవైనా ఇది నీకు నాకు సంతోషం కలిగించే విషయం, సరేనా? నీకు నాకు సంతోషం కలిగించేదా? ఏంటబ్బా అది? చెప్తానుగా, కంగారు పడతావు. చేశారా? అంతా రెడీ చేసి ఉంచాను. ఒక్క నిమిషం పూజారి గారు, ఒకసారి రండి. ఏంటి ఇక్కడెవరూ లేరే? ఆ పూజారి గారినేంటి పక్కకు తీసుకెళ్లి సపరేట్ గా ఏదో మాట్లాడుతున్నావు? ఏంటి మ్యాటర్? కంగారు పడక నందిని, ఒక్క నిమిషం ఆగు, నీకే తెలిసిపోతుంది. గోపి, ఏంటిది? ఏంటి నువ్వు చేయబోయే పని? ఇంకా అర్థం కాలేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను నందిని. దేవుడి సన్నిధిలో ఈ తాళిని మెడలో కట్టి నిన్ను నాదాన్ని చేసుకోబోతున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు గోపి. నీకేమైనా పిచ్చా? ఏమైంది నీకు? అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇందులో ఉద్దేశాలే ఉంటాయి నందిని, నా మనసంతా నువ్వే ఉన్నావు తెలుసా. అప్పుడెప్పుడో ఒకసారి నువ్వే అన్నావు కదా, నీ మనసంతా నేనే ఉన్నానని. నాతో నువ్వు మానసికంగా కాపురం చేసి పిల్లల్ని కూడా కనేశావని. ఎన్ని రోజులు మనసులో ఈ చాటుమాటు కాపురాలు చెప్పు. అందుకే మనం మనంగా కాపురం చేయాలని నిర్ణయం చేసుకున్నాను. కాదు,
దీని వెనుక వేరే కారణం ఉంది. నువ్వు చెప్పేది నేను నమ్మను. నీలో అలాంటి ఆలోచన ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. అయ్యో నిజం నందిని, దీని వెనకాల ఏ కారణం లేదు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తాను నందిని. నందిని, నీకు తోడుగా నీడగా ఉంటాను. నువ్వు నా దానివి కావాలి, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. అర్థం పర్థం లేని నీ నిర్ణయం వల్ల అర్చన జీవితం నాశనం అవుతుంది. తన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. ఆమెనేం చేద్దామనుకుంటున్నావు? నో, ఆ అన్యాయాన్ని నేను సహించను. అయ్యో నందిని, అర్చనకి అన్యాయమే జరగదు, న్యాయం జరిగినట్టే అవుతుంది, విడుదల లభిస్తుంది. నీకో సంగతి తెలుసా? నేను అర్చన కాపురమే చెయ్యట్లేదు. అవును నందిని, బయట ప్రపంచానికి మాత్రం మేమిద్దరం భార్యాభర్తలం. మేమిద్దరం భార్యాభర్తలాగా నటిస్తున్నాం. మా ఇద్దరు అభిప్రాయాలు వేరు, ఆలోచనలు వేరు. నన్ను అర్చన పూర్తిగా అపార్థం చేసుకుంది, నన్ను దూరంగా ఉంచుతోంది. గదిలో మా పడకలు వేరు, పద్ధతులు వేరు. నా నీడ కూడా అర్చన మీద పడకూడదు, అసహించుకుంటుంది. అసలు అర్చన దృష్టిలో నేను మనిషినే కాదు. నందిని, మా ఆనందం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం నీకు దక్కలేదు. నిజం చెప్తున్నా నందిని, మేమిద్దరం సంతోషంగా లేవు. మా ఇద్దరి మధ్య బాధే ఉంది. ఎప్పటి నుంచో నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావోనని చెప్పలేదు. కానీ చెప్పక తప్పట్లేదు. నందిని, నేను అర్చనతో కాపురం చేయలేను, తనతో కలిసి జీవించలేను. సహనానికి కూడా ఓ హద్దుంటుంది నందిని. తను నన్ను మనిషిగా చూడట్లేదు. అర్చన మారదు, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. పొరపాటున తనని తాకితే ఏదో మైలపడిపోయినట్టుగా వెళ్ళి స్నానం చేసేస్తుంది. నన్ను గొంగళి పురుగు కన్నా హీనంగా చూస్తుంది. నేను మనిషినే కదా, నాకు మనసుంటుంది, అభిమానం ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? సంతోషంగా ఉండడానికే కదా. ఆ సంతోషమే లేనప్పుడు ఇంకా పెళ్లికి అర్థమే ఉంటుంది చెప్పు. ఒరే గోపి, నీ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నందిని పెళ్లి చేసుకుంటే తప్పేంట్రా నా ఫ్రెండ్ అడిగాడు. వాడు చెప్పింది కరెక్టే అనిపించింది, అందుకే ఏర్పాటు చేశాను. నందిని, నేను చేసిన తప్ప? నా కోసం నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేశావు, అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను నందిని. అర్చనకి విడాకులు ఇచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అప్పటిదాకా ఆగితే కోర్టు కేసు అంటూ లేట్ అయిపోతుంది. అప్పటిదాకా మన సంతోషాలను దూరం చేసుకోవాలా? కేసు అంటే ఎలాగో వాయిదాలు తప్పవు, మన సంతోషాలను కూడా వాయిదా వేసుకోవాలా? అందుకే ముందు మనం పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా ఉన్న తర్వాతే అర్చనకి విడాకులు ఇద్దామని నిర్ణయించుకున్నాను నందిని. మనిద్దరం ఒక్కటైతే మనకి దూరమైన సంతోషాలు దగ్గరవుతాయి, మనిద్దరం హాయిగా బతికేయచ్చు. రా నందిని. గోపి, తొందరపడుతున్నావు. నీ నిర్ణయం మార్చుకో. నేను తొందరపడ్డావేంటి? అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అనవసరంగా ఆలోచించకు. తప్పు గోపి, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ముందుకు రాకు ప్లీజ్. అయ్యో నందిని, తప్ప? ఇది తప్పేలా అవుతుంది చెప్పు? సమాజంలో ఎంతమంది రెండు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదు, కానీ మనం అలా కాదే. హాయిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అంటున్నాను. అది తప్పేలా అవుతుంది? ఎవరి సంగతో మనకెందుకు? ఏవేవో ఉదాహరణలు చెప్పి నువ్వు తప్పటడుగులు వేయకు. ఆ అడుగులలో నన్ను నడిపించే ప్రయత్నం మాత్రం చేయకు. నేను చెప్పేది విను ప్లీజ్ గోపి. నువ్వు నాకు చెప్పడం కాదు నందిని, ముందు నేను చెప్పేది నువ్వు విను. నువ్వంటే నువ్వని చిన్నపిల్లాడిలా మాట్లాడకు. కాస్త ఆలోచించు గోపి. ఏంటి నందిని ఆలోచించు, తొందరపడకు, తప్పు అంటావేంటి? ఎన్నిసార్లు నీ నోటితో నువ్వు నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను గోపి అన్నావు, మర్చిపోయావా? ఇప్పుడు నేను ఆశపడుతుంటే వద్దంటావేంటి? అభ్యంతరం చెప్తావేంటి? అసలు ఎందుకు అలా అంటున్నావు? ప్లీజ్ వద్దు గోపి, వద్దు. నన్ను బలవంతం చేయకు. నందిని, అందరూ మనకేసే చూస్తున్నారు. నన్ను అందరి ముందు అవమానించుకో, నా పరువు తీకు. ప్లీజ్ ఒప్పుకో. వద్దని చెప్తే వినవేంటి గోపి? నందిని, నన్ను ఆపకు, నన్ను అర్థం చేసుకో. మనిద్దరం పెళ్లి చేసుకుందాం నందిని. వినను వినను వినను. వెళ్ళు గోపి, వద్దు. నాకు భయంగా ఉంది. అరే, ఇందులో భయపడడానికి ఏముంది నందిని? అదంతా నాకు తెలియదు. వద్దంటున్నానా? ప్లీజ్ గోపి. నందిని, నువ్వు కంగారు పడకు, మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందాం. నా మాట విను. నాకే సంతోషాలు వద్దు, చెప్తున్నాను కదా. చెప్తుంటే అర్థం చేసుకో. అది కాదు నందిని, నేను చెప్పేది.
Dum